సో ప్రస్తుతం నేను చిత్రనాకలో ఉన్నాను. హైదరాబాద్‌లో పొద్దునుంచి దాదాపు ఏసీపీ రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపు 10 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఏదైతే మల్టీ జోన్‌లో నరహరి అని చెప్పేసి ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఆహ్, డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నరహరి ఇంట్లో సోదాలైతే పొద్దునుంచి జరుగుతున్న పరిస్థితి. సో ఇటు కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. చూస్తున్నారు కదా విజువల్స్‌లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఏసీబీకి సంబంధించిన ఆఫీసర్లు మొత్తం లెక్కలు తీస్తున్నారు. అటు లాండ్ డాక్యుమెంట్స్‌తో పాటు ఇటు బంగారం సంబంధించి కూడా మొత్తం పెద్ద ఎత్తున డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. సో ఏదైతే పాత బస్సులో ఉండే ఛత్రినాక ఏరియాలో ఉంటున్న నరహరిరావు సోదరు ఇంట్లో ఇప్పుడు ఏసీబీ రైడ్స్ అయితే విజువల్స్ మనం గమనిస్తున్నాం. సో ల్యాండ్ అండ్ సర్వేలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు గత 3 నెలలుగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో ఏకకాలంలో ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీమ్స్ కూడా ఫామ్ అయ్యి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. నరహరి ఇంటితో పాటు దాదాపు 10 ఏరియాల్లో బంధువుల ఇళ్లతో పాటు ఏకకాలంలో దాడులు కూడా నిర్వహిస్తున్నారు. సో పొద్దునుంచి ఏసీబీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే బంగారం కానీ క్యాష్కి సంబంధించి మొత్తం దేనికి అది సపరేట్ చేస్తూ మొత్తం డీటెయిల్స్ అన్నీ బంధువుల నుంచి తీసుకుంటున్న పరిస్థితి. సో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. నరహరికి సంబంధించి గత 3 నెలలుగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారో ల్యాండ్‌కి సంబంధించి చాలా వరకు ఇటు ఆహ్, సర్వేర్ సర్వేర్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇటు చాలా వరకు ఏదైతే భూ యజమానుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి డబ్బులు అని చెప్పేసి కూడా నరహరి మీద చాలా వరకు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పక్కా సమాచారంతోనే ఏసీబీ రైడ్స్ అయితే జరుగుతున్నట్టు సమాచారం. చూస్తున్నాం కదా మొత్తం ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొద్దున్నుంచి సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి. సో ఛత్రినాకలో నరహరిరావు సోదరుని ఇంట్లో జరుగుతున్నట్టు మనకు అయితే ఏసీబీ సమాచారం. ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి, సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇటు నరహరిరావు సోదరునితో పాటు చాలా వరకు 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ రైడ్ అయితే జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి పెంచిన ఆస్తులతో పాటు ఇటు ల్యాండ్ ఇష్యూస్లో ఏదైతే ల్యాండ్కి సంబంధించి అన్నదమ్ముల ఏదైనా ఇష్యూస్ కానీ లేకపోతే ల్యాండ్లు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని సంబంధించి ల్యాండ్ కేటాయింపులు కూడా చేస్తున్నట్టు కూడా 1Bకి సంబంధించి కానీ లేకపోతే పహానికి సంబంధించి కానీ అక్రమంగా ల్యాండ్లు కూడా వాళ్ళ పేర్ల మీద ఎక్కిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో డోర్లు కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఏసీబీ అధికారులు అయితే లోపలే ఉన్నారు. సో ఇప్పుడు చూడొచ్చు మనం ఏసీబీ అధికారులు కూడా రైడ్స్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తి వివరాలు ఎంత ఉంది ఏంటనేది పూర్తి వివరాలు కొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు కూడా మీడియాకు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ లెక్కింపు అయితే ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా కింద కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు పెద్ద ఎత్తున బంగారం నిల్వలు కూడా అధికారులు అయితే కనిపెట్టిన పరిస్థితి. సో కొద్దిసేపట్లో పూర్తి సమాచారం అసలు ఎంత సమాచారం ఏంటంది సో ఏసీబీ ఆఫీసర్లు అయితే మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. సో ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సమాచారం చెప్పలేం. ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే 10 ప్లేస్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నప్పటికీ సో 10 ప్లేసుల్లో మొత్తం సమాచారం అంతా ఎంత ఉంది అనేది సేకరించి ఖచ్చితంగా మీడియాకు త్వరలోనే బ్రీఫింగ్ ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే క్యాష్ అయితే లెక్కగట్టి పక్కకు పెట్టిన పరిస్థితి. సో బంగారం సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో 3-4 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో మొత్తం సపరేట్ చేసి బంగారం కానీ క్యాష్ కానీ సపరేట్ చేసి అధికారులు అయితే చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు మొత్తం బ్యాగులో ఉన్న నగదంతా తీసి పెద్ద ఎత్తున ఆ సోఫాలో పరచడం జరిగింది. సో నరహరి మీద ఏదైతే గత కొన్ని రోజులుగా దాదాపు 3-4 నెలల నుంచి వరుసగా కంప్లైంట్ రావడంతో పక్కా సమాచారంతో ఏసీబీ రైడ్స్ అయితే నిర్వహించడం జరిగింది. సో చూస్తున్నా కదా సోఫాలో పెద్ద ఎత్తున క్యాష్ కూడా ఏసీబీ ఆఫీసర్లు అయితే మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కొద్దిసేపట్లో ఏసీబీకి సంబంధించి ఆఫీసర్లు కూడా పూర్తి సమాచారాన్ని మీడియాకి అయితే అందిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది, ల్యాండ్ ప్రకారం ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయని కూడా కింద ఒక టీం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని మీడియాకి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో అమౌంట్ అయితే మొత్తం చూస్తున్నారు కదా దాంట్లో బంగారం
వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా కనబడుతున్నాయి. సో బంగారం కూడా కింద కొంత ఆఫీసర్లు బంగారం సంబంధించి కూడా సపరేట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు ఏసీబీకి చెందిన ఒక 20-30 మంది ఆఫీసర్లు ఏకకాలంలో ఒక చిత్రనాకలోనే దాడులు నిర్వహించడం జరిగింది. సో ఇట్లా దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే రైడ్లో పాల్గొంటున్నారు. సో చూస్తుండగా దాదాపు ఇది ఒక 20-30 లక్షల వరకు పైన ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే వస్తున్న పరిస్థితి. సో ఇంకా పూర్తి అమౌంట్ గురించి అయితే ఎంత ఉంది ఏంటనేది 3-4 గంటల ప్రాంతంలో పూర్తి క్లారిటీగా వస్తుంది. సో ఏసీబీ ఆఫీసర్లు కూడా పూర్తి సమాచారం మీడియాకి ఇస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం నేను చిత్రనాకలో ఉన్నాను. హైదరాబాద్లో పొద్దునుంచి దాదాపు ఏసీపీ రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపు 10 చోట్ల రైడ్ జరుగుతున్నాయి. ఏదైతే మల్టీ జోన్లో నరహరి అని చెప్పేసి ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న నరహరి ఇంట్లో సోదాలు అయితే పొద్దునుంచి జరుగుతున్న పరిస్థితి. సో ఇటు కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. చూస్తున్నారు కదా విజువల్స్లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఏసీబీకి సంబంధించిన ఆఫీసర్లు మొత్తం లెక్కలు తీస్తున్నారు. అటు లాండ్ డాక్యుమెంట్స్తో పాటు ఇటు బంగారం సంబంధించి కూడా మొత్తం పెద్ద ఎత్తున డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. సో ఏదైతే పాత బస్సులో ఉండే ఛత్రినాక ఏరియాలో ఉంటున్న నరహరిరావు సోదరు ఇంట్లో ఇప్పుడు ఏసీబీ రైడ్స్ అయితే విజువల్స్ మనం గమనిస్తున్నాం. సో ల్యాండ్ అండ్ సర్వేలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు గత 3 నెలలుగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో ఏకకాలంలో ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీమ్స్ కూడా ఫామ్ అయ్యి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. నరహరితో పాటు దాదాపు 10 ఏరియాల్లో బంధువుల ఇళ్లతో పాటు ఏకకాలంలో దాడులు కూడా నిర్వహిస్తున్నారు. సో పొద్దునుంచి ఏసీబీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే బంగారం కానీ క్యాష్కి సంబంధించి మొత్తం దేనికి అది సపరేట్ చేస్తూ మొత్తం డీటెయిల్స్ అన్నీ బంధువుల నుంచి తీసుకుంటున్న పరిస్థితి. సో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. నరహరికి సంబంధించి గత 3 నెలలుగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ల్యాండ్కి సంబంధించి చాలా వరకు ఇటు సర్వేర్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇటు చాలా వరకు ఏదైతే భూ యజమానుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి డబ్బులు అని చెప్పేసి కూడా నరహరి మీద చాలా వరకు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పక్కా సమాచారంతోనే ఏసీబీ రైడ్స్ అయితే జరుగుతున్నట్టు సమాచారం. చూస్తున్నాం కదా మొత్తం ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొద్దున్నుంచి సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి. సో ఛత్రినాకలో నరహరిరావు సోదరుని ఇంట్లో జరుగుతున్నట్టు మనకు అయితే ఏసీబీ సమాచారం. ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి, సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇటు నరహరిరావు సోదరునితో పాటు చాలా వరకు 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ రైడ్ అయితే జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఇటు ల్యాండ్ ఇష్యూస్లో ఏదైతే ల్యాండ్కి సంబంధించి అన్నదమ్ముల ఏదైనా ఇష్యూస్ కానీ లేకపోతే ల్యాండ్లు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని సంబంధించి ల్యాండ్ కేటాయింపులు కూడా చేస్తున్నట్టు కూడా 1Bకి సంబంధించి కానీ లేకపోతే పహానికి సంబంధించి కానీ అక్రమంగా ల్యాండ్లు కూడా వాళ్ళ పేర్ల మీద ఎక్కిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో డోర్లు కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఏసీబీ అధికారులు అయితే లోపలే ఉన్నారు. సో ఇప్పుడు చూడొచ్చు మనం ఏసీబీ అధికారులు కూడా రైడ్స్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తి వివరాలు ఎంత ఉంది ఏంటనేది పూర్తి వివరాలు కొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు కూడా మీడియాకు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ లెక్కింపు అయితే ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా కింద కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు పెద్ద ఎత్తున బంగారం నిల్వలు కూడా అధికారులు అయితే కనిపెట్టిన పరిస్థితి. సో కొద్దిసేపట్లో పూర్తి సమాచారం అసలు ఎంత సమాచారం ఏంటంది సో ఏసీబీ ఆఫీసర్లు అయితే మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. సో ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సమాచారం చెప్పలేం. ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే 10 ప్లేస్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నప్పటికీ సో 10 ప్లేసుల్లో మొత్తం సమాచారం అంతా ఎంత ఉంది అనేది సేకరించి ఖచ్చితంగా మీడియాకు త్వరలోనే బ్రీఫింగ్ ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే క్యాష్ అయితే లెక్కగట్టి పక్కకు పెట్టిన పరిస్థితి. సో బంగారం సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో 3-4 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో మొత్తం సపరేట్ చేసి బంగారం కానీ క్యాష్ కానీ సపరేట్ చేసి అధికారులు అయితే చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా మొత్తం బ్యాగులో ఉన్న నగదంతా తీసి పెద్ద ఎత్తున ఆ సోఫాలో పరచడం జరిగింది. సో నరహరి మీద ఏదైతే గత కొన్ని రోజులుగా దాదాపు 3-4 నెలల నుంచి
వరుసగా కంప్లైంట్ రావడంతో పక్కా సమాచారంతో ఏసీబీ రైడ్స్ అయితే నిర్వహించడం జరిగింది. సో చూస్తున్నా కదా సోఫాలో పెద్ద ఎత్తున క్యాష్ కూడా ఏసీబీ ఆఫీసర్లు అయితే మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కొద్దిసేపట్లో ఏసీబీకి సంబంధించి ఆఫీసర్లు కూడా పూర్తి సమాచారాన్ని మీడియాకి అయితే అందిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది, ల్యాండ్ ప్రకారం ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయనేది కూడా కింద ఒక టీం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని మీడియాకి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో అమౌంట్ అయితే మొత్తం చూస్తున్నారు కదా, దాంట్లో బంగారం, వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా కనబడుతున్నాయి. సో బంగారం కూడా కింద కొంత ఆఫీసర్లు బంగారం సంబంధించి కూడా సపరేట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు ఏసీబీకి చెందిన ఒక 20-30 మంది ఆఫీసర్లు ఏకకాలంలో ఒక చిత్రనాకలోనే దాడులు నిర్వహించడం జరిగింది. సో ఇట్లా దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే రైడ్లో పాల్గొంటున్నారు. సో చూస్తుండగా దాదాపు ఇది ఒక 20-30 లక్షల వరకు పైన ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే వస్తున్న పరిస్థితి. సో ఇంకా పూర్తి అమౌంట్ గురించి అయితే ఎంత ఉంది ఏంటనేది 3-4 గంటల ప్రాంతంలో పూర్తి క్లారిటీగా వస్తుంది. సో ఏసీబీ ఆఫీసర్లు కూడా పూర్తి సమాచారం మీడియాకి ఇస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.